హాయ్ అండి. నేనైతే ఈరోజు రవ్వ లడ్డు చేసుకుందామని చెప్పి నేనైతే కేజీ రవ్వ తీసుకున్నానండి. ఇక రవ్వ అయితే నేను కొంచెం దోరగా వేపేసుకుంటానండి. వేగిపోయాక ఇంకా ఒకవైపు అయితే పాలైతే పెట్టేసుకుంటానండి. పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చానండి. నేను పాలు కొంచెం వేడి చేసి అవి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో వేసుకుంటానండి. అందుకని ఒక కంచి పాలు కూడా మరగబెట్టేస్తున్నానండి. నేనైతే కొంచెమే తీసుకున్నానండి పాలు. ఎక్కువ తీసుకోలేదు. అంటే అర కేజీ కదండి, అందుకని నేను కొంచెం తీసుకున్నాను. నూకైతే కొంచెం వేగిపోయిందండి. వేగిపోయాక ఒక పళ్ళెంలో నేను నూకనైతే వేసుకున్నానండి. దోరగా నూకైతే వేగిపోయింది. కొంచెం కింద మాడిందండి. నేను పాలు పెట్టేలోగా అంతే అండి, పర్లేదు బాగానే ఉంది, మరీ ఎక్కువ మాడలేదండి. అయితే ఇక నేనేం కొబ్బరికాయని తీసుకున్నానండి. కొబ్బరికాయ తురిమేసి దాన్ని కూడా నేను త్వరగా వేపేసుకుంటున్నానండి. ఎండు కొబ్బరైనా వేసుకుంటారు. కాకుంటే నా దగ్గర ఎండు కొబ్బరి లేదండి, అందుకని నేను పచ్చి కొబ్బరి తెచ్చుకున్నానండి. ఇక దాన్ని నేను త్వరగా వేపేసాను. పాలు కూడా కొంచెం మరిగిపోయాయండి. మరిగిపోతే పాలు కూడా నేను ఫ్యాన్ కింద పెట్టుకుంటున్నానండి. ఇక కొబ్బరి తురుమునైతే నూకలో వేసేస్తున్నానండి. ఇక నూకను కొబ్బరి తురుము నీట్గా కలిపేస్తానండి మిక్స్ అయ్యే వరకు. రెండు మిక్స్ చేసుకుంటానండి. పక్కనే పాలు కూడా పెట్టుకున్నాను చూడండి. ఇక కొబ్బరి తురుముని అయితే నేను మిక్స్ చేసేసానండి. చేసేసాక పంచదారని అయితే నేను మిక్సీ చేసుకుంటాను. కొంచెం గరుగ్గా చేసుకుంటానండి. అలా అయితేనే బాగుంటుంది. పంచదారలో నేను యాలకులు కూడా వేసేసానండి. అవి కూడా మిక్సీ అయిపోతాయి కదా అని చెప్పి ఇక పంచదారని అయితే నేను గరుగ్గా చేసుకున్నానండి. పంచదార తీసుకొచ్చి నూక కొబ్బరి తురుము వేసాను కదండి, ఆ ప్లేట్లో వేసుకుంటున్నానండి. గరుగ్గా ఉంటే తిన్నప్పుడు పలుకులుగా తగులుతుంది కదండి పంచదార, అందుకని నేను అలా గరుగ్గా చేసుకున్నానండి. ఇక దాన్ని అయితే నేను మూడింటిని నీట్గా కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకున్నాక మా ఇంట్లో కిస్మిస్ ఉన్నాయండి. అవి నెయ్యిలో కొంచెం వేపుకున్నాను. జీడిపప్పు అయితే లేదండి. జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కాకుంటే కిస్మిసే ఉన్నాయి కాబట్టి నేనైతే కిస్మిసే వేసుకుంటున్నానండి. కిస్మిస్ వేసుకున్నాక కిస్మిస్ కూడా నెయ్యి కూడా అందులో వేసేసాను. కిస్మిస్ కూడా వేసేసాను. కిస్మిస్ నెయ్యి అవన్నీ కలిపేస్తున్నానండి. బాగా కలిపేసి ఇక ఏమొచ్చి పాలైతే నేను కొంచెం వేసుకుంటానండి. పాలు గోరువెచ్చగా కొంచెం ఉన్నాయండి. ఇక పాలు కొంచెం వేసుకొని ఉండొచ్చే వరకు వేసుకుంటానండి. నీట్గా కలిపేసుకుంటున్నాను. మా చిన్న అబ్బాయికి అయితే స్వీట్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే వాడి కోసమే అండి ఇది. నూకతో నేను రవ్వలాడుండలు చేస్తున్నాను. వాడు ఎక్కువ స్వీట్ తింటాడండి, అందుకని బయట నుంచి తెచ్చాకన్నా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే రవ్వలాడుండలు చేస్తున్నానండి. మా పెద్ద అబ్బాయి అయితే స్వీట్ ఎక్కువ తిండు. మా వారును మా చిన్న అబ్బాయి స్వీట్ ఎక్కువ తింటారండి. ఇకైతే బాగా పాలు వేసేసి కలిపేసానండి. ఇక ఉండొచ్చే వరకు పాలు వేసుకోవాలి. మనం చుట్టినప్పుడు ఉండ రావాలండి, అట్లా వస్తేనే పాలు వేయడం ఆపేయాలండి. ఇక చుట్టినప్పుడు ఉండ అయితే వచ్చింది, బాగా వచ్చిందండి. చూడండి ఎలా వచ్చిందో. ఇక దాన్ని అయితే నేను ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. ఇవి తింటే చాలా బాగుందండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ అండి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.